జీవితంలో కొన్ని బంధాలు నవ్విస్తాయి, కొన్ని బంధాలు ఏడుపును మాత్రమే ఇస్తాయి, కొన్ని బంధాలు విసిగిస్తాయి, కొన్ని బంధాలు బాధ్యత కొరకు మాత్రమే ఉంటాయి. పరిస్థితులు బాగున్నప్పుడు చుట్టూ చేరే వారికన్నా ఏదీ లేనప్పుడు అండగా నిలబడే వారిని జీవితంలో ఉండేలా చూసుకో. రాసుకున్న విధంగా పుస్తకం ఉండవచ్చు, కానీ ఊహించినట్టు మాత్రం జీవితం ఉండదు. కొన్ని బంధాలు దూరం నుండి కనిపించినంత అందంగా దగ్గర నుండి కనిపించవు. మనమంటే విలువలేని వారికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. ఈ రోజుల్లో వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే దగ్గర అవ్వాలి. గతంలో విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు. డబ్బులో ఏ సంతోషమూ లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంటుంది. అవసరం, అవకాశం, అవమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. డబ్బులు లేని యవ్వనము, తోడు లేని వృద్ధాప్యము నరకమే. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికి తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు కూడా జేబు ఉండదే. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. నువ్వే తీర్చుకోలేని సమస్యకు వాళ్ళేం సలహా ఇస్తారు? 10 మందికి చాటింపు వేయడం తప్ప. జీవితంలో కొన్ని క్షణాల విలువ అవి జ్ఞాపకాలుగా మారేదాకా తెలీదు. కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో, కానీ ఊసరవిల్లిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ అదేం విచిత్రము, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. కాలికి వేసుకునే చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని, బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ అవి కనిపించేవి ఎదుటి వాళ్ళలోనే. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. అరవని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే మంచిది. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.